అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి జయంతి కార్యక్రమాలు జరిగాయి. అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో ఆయన సమాధి వద్ద టీడీపీకి చెందిన పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ హరీష్ మాథూర్ పాల్గొన్నారు. కోనసీమకు రైల్వే లైన్ తీసుకురావాలనేది తన తండ్రి ఆశయమని బాలయోగి తనయుడు ఎంపీ హరీష్ మాథూర్ తెలిపారు. ఆ కలను త్వరలో తాను నెరవేరుస్తానని తెలిపారు. తండ్రి జయంతి సందర్భంగా రామాలయంపేటలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మీరు ప్రతి సంవత్సరం ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా మీరు తీసుకున్న బాధ్యతకి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ బుచ్చిబాబు గారు మాట్లాడడం జరిగింది, ఆయన కూడా తెలియజేశారు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు అన్ని నాయకులు, చాలా మంది నాయకులు కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఈ రోజున వాళ్ళు ప్లస్ మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పి అందరికీ ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ అబ్బాయిగా నేను ఎలా ముందుకు వెళ్ళాలో అనే విషయం కూడా వాళ్ళందరూ తెలియచేయాలనుకుంటారు. కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతుంటాం. కానీ మీ అందరికీ మాత్రం నేను ఒక్క మాట ఇస్తున్నాను సార్, మీరు 5 సంవత్సరాలు మీరు నాతో ఎప్పుడు నాకు తెలియజేశారు వాళ్ళ అబ్బాయిగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని. నేను అన్నింటినీ విన్నాను. నేను ఒకే మాట ఇస్తున్నాను సార్, నాన్నగారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నాను.